హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి ఉంటే చాలు, చెకోడీలు రెడీ అయిపోతాయండి. చెకోడీలు సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పిండి జల్లిడితోటి జల్లించుకోవాలి. ఎందుకంటే గడ్డలు గట్ట ఉంటాయి కదా. బియ్యం పిండి ఒక లోటాడు వేసుకుంటే సరిపోయిద్ది. బియ్యం పిండి అలా జల్లించుకోవాలి. తర్వాత మైదా పిండి లోటాడు సగం వేసుకొని అది కూడా శుభ్రంగాను జల్లించుకోవాలి, ఉండలు లేకుండాను. స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకుని దాని మీద గిన్నె పెట్టి రెండు లోటాలు వాటర్ పోసుకోవాలి. మనం బియ్యం పిండి కొలత కొలుస్తున్నాం కదా, అదే లోటాతోటి 2 లోటాలు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మిక్సీలోని గిన్నెలోని వేసేస్తున్నాను. మీకు సరిపోయినట్టుగాను కారం వేసుకోవచ్చు. 1 గంట ముందుగానే పచ్చనిపప్పు నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాం కదా, నీళ్ళు మరిగిపోతున్నాయి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. వాటర్ మరిగిపోయింది, అలా గరిటెతోటి కల తీసుకోవాలి. తర్వాత పిండి కొంచెంగాను కలుపుకోవాలి, ఉండలు లేకుండాను. పిండి అంతాను కలుపుకోవాలి. గరిటెతో పిండి కలుపుకున్నాం కాబట్టి ఉండలు లేకుండాను శుభ్రంగాను చక్కగా బాగా వచ్చింది. ఒక ప్లేట్లోకి ముద్ద తీసుకోవాలి. ఆ ముద్ద అలా పిసుకుతూ ఉండాలి. చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చిన్న ముద్ద తీసుకొని అలాగా నానబెట్టిన పచ్చనిపప్పు ఉంది కదా, అలా వేసేసుకొని అలా పాముతుండి అలా చేసేసుకోవాలి. పచ్చనిపప్పు కింద అలా వేసుకొని అలాగ స్లోగా అంటుకున్నట్టుగా పాముకోవాలి. పచ్చనిపప్పు దాంట్లో వాటర్లోనే వేసుకోవచ్చు కానండి, వేసుకుని కాంచి వేగేటప్పుడు పేలిపోతూ ఉంటాయి. అందుకే మనం విడిగాను పచ్చనిపప్పు వేసుకోవచ్చు. పచ్చనిపప్పు వేసుకోకపోయినా నువ్వులైనా వేసుకోవచ్చు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. చిక్కుడులకి ఏ వేసుకున్నా బాగానే ఉంటాయి. పాముకున్న తర్వాత అలా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకొని బాగానే ఉంటుంది. ఏమి ఎరగవండి, బాగానే ఉంటుంది. ముందుగా ప్లేట్లోనే అలాగ వరుసగా పచ్చనిపప్పు వేసుకోవాలండి. వేసుకున్నాక అప్పుడు చిన్న ముద్ద తీసుకొని ప్లేట్లోనే పెట్టేసాం కదా, అలాగ పాముకొని ఉండాలండి. తర్వాత అలా చుట్టేసేసుకోవటమే, ఈజీయే. చెకోడీలు సులువుగానే అయిపోతాయండి. మైదాపిండి తక్కువే. లోటాకి సగం మైదాపిండి వేసుకోవాలండి. లోటా బియ్యం పిండి తక్కువే. 2 గ్లాసుల నీళ్ళైతే సరిపోయిద్దండి. స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకొని మూగులోని ఆయిల్ వేసుకొని అలా చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలి. అలాగ స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మూకుండాను గోల్డ్ కలర్ వచ్చినట్టుగా వేపుకోవాలి. అలా కలతిస్తూ ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా, తీసేసుకోవాలంటున్నాను. మాడిపోకుండా చూసుకోవటమే, కొంచెం అలా తీసుకోవటమే. ఏమి లేదండి, సింపులే, పెద్ద ఎక్కువ ఏం కాదు, సింపులే. చెకోడీలు సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చెకోడీలు రెడీ అయిపోయినట్టే. ఏం లేదండి, సింపుల్. నేను కారం ఎక్కువ వేసుకున్నాము, మీకు తగ్గట్టుగానే ఉప్పు కారం వేసుకోవచ్చండి. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి కారం ఎక్కువగా వేసుకున్నాము. చెకోడీలు షాపులో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.